సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూడు రాళ్ళు తన ఇల్లును తన చేతులతో ఊడబెరుకును. జ్ఞానవంతురాలు జ్ఞానవంతురాలు స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉన్నప్పుడు తన ఇంటిని తను కట్టుకుంటుంది. అదే స్త్రీ మూడు రాలుగా ఉంటే తన కాపురాన్ని తను పాడు చేసుకుంటుంది. ఈరోజు ఎందుకండి చాలా డైవర్స్ కేసెస్ అవుతాయి. భార్యాభర్తల మధ్యలో గొడవలండి, డైవర్స్కి అప్లై చేసామండి, మా ఇద్దరికి మనస్పర్ధలండి, చిన్న ఈగో ప్రాబ్లం అండి, చిన్నగా మాటగా స్టార్ట్ అయిన ఆ గొడవ చాలా మందిలోకి రభస అయిపోయి అత్తమామల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, అన్నతమ్ముల మధ్యలో, అందరి మధ్యలో తెలిసిపోయి ఇప్పుడు డైవర్స్ వరకు వెళ్ళింది. మా అత్తమామగారు డైవర్స్ తీసుకోమని మా ఆయనకు చెప్తున్నారు. నేనేం చేయమంటారు? నాకు పెళ్ళయింది, నాకు ఇంకా పిల్లలు కలగలేదు అని కొంతమంది, మరి కొంతమంది నాకు చిన్న బాబు ఉన్నాడండి, పాప ఉందండి, మా ఆయన డైవర్స్ తీసుకోమంటున్నాడండి, నాతో ఉండనంటున్నాడండి, నాకు విడాకులు ఇచ్చేయమంటున్నాడండి అని చాలామంది బాధపడతా ఉంటారు. అయితే ఈ రోజు మీకు నేను చెప్పే వాక్యం దయచేసి శ్రద్ధగా వినండి. మరి జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది. స్త్రీ జ్ఞానంగా ఉంటే డైవర్స్ వరకు వెళ్ళదు. పురుషుడు ఎంత మూర్ఖుడైనా, ఎంత అర్థం చేసుకునే వ్యక్తి అయినా సరే, ఒక స్త్రీ కనుక జ్ఞానవంతురాలుగా ఉంటే డైవర్స్ వరకు వెళ్ళదు. మీ భార్యాభర్తల మధ్యలో జరిగే గొడవలు, అల్లర్లు మూడో వ్యక్తి ఎప్పటికైతే మూడో వ్యక్తికి మీరు అవకాశం ఇస్తారో, మీ అత్తకో, మావకో, తల్లికో, తండ్రికో, అన్నకో, తమ్ముడికో, తోడికోడలకో, ఎవరికైతే మీరు చోటిచ్చి మీ ఇంట్లో విషయాలు, మీ మధ్యలో జరిగే ఆ పర్సనల్ విషయాలు మీరు బయట చెప్తారో, అప్పుడు అపవాది దూరుతాడు వాళ్ళ ద్వారా. అప్పుడు గొడవలు ప్రారంభించబడతాయి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు అబిగేల్. మీరు విన్నారా? అబిగేల్ అనే స్త్రీకి ఒక మూర్ఖుడు, మోటువాడు, తాగుబోతైన భర్త ఉన్నాడు. అతని పేరు నాబాలు. ఆ అబిగేల్ అనే స్త్రీ జ్ఞానవంతురాలు, రూపవతి, చాలా బ్యూటిఫుల్, సౌందర్యంగా ఉంటుంది, మంచి గుణవతి, ఇంటెలిజెంట్, వైస్ ఉమెన్, జ్ఞానవంతురాలు. కానీ భర్త మాత్రం మూర్ఖుడు, ఎవరికి సహాయం చేయడు, ఎవరి మాట వినడు, తను ఏదైతే అనుకుంటాడో అదే చేస్తాడు. తాను పట్టుకున్న కుందేళ్ళకి మూడే కాళ్ళు అంటాడు. సో తను ఏదైతే అనుకుంటాడో అదే 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 అంటాడు, చెయ్యాలంటాడు. మళ్ళీ అలాంటి మూర్ఖుడికి ఇలాంటి జ్ఞానవంతురాలైన, సౌందర్యవతైన స్త్రీకి వివాహం జరిగింది. అయితే వాళ్ళకి వివాహం జరిగింది. భర్త ఎలాంటి పరిస్థితిలో, ఎంత మూర్ఖుడిగా ఉన్నా సరే, భార్య అలా ఓర్చుకుంటూ తన భర్తని సహించుకుంటూ వస్తుంది. తన కుటుంబస్తులతో అణిగి మణిగి తనకి ఎన్ని తలాంతులు ఉన్నా సరే అడ్జస్ట్ అయిపోతూ వస్తుంది. మరి అదే సమయంలో ఒకసారి తన భర్తకున్న వ్యాపారాలు, ధనము చాలా ఎక్కువ, గొర్రెలు వ్యాపారాలు, మేకల వ్యాపారాలు ఉన్నాయి. మరి అదే సమయంలో రాజైన దావీదు రాజు కాక ముందు సైనికుడిగా ఉండి సౌలుతో పారిపోయి తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఉండే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు తనతో కొంతమంది సైన్యం ఉన్నారు, సుమారుగా 600 మంది ఇంచుమించు. మరి 600 మంది అక్కడ ఆ ప్రాంతాన్నంతా కాచి, అక్కడ ఈ నాబాలు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తిన గొర్రెలకి, తిన మందలకి ఏ హాని కలగకుండా పగలు రాత్రి చాలా సహాయపడి తన గొర్రెలు నష్టపోకుండా వాళ్ళు సహకరిస్తారు. అయితే దావీదు అంటాడు, ఉత్సవ సమయంలో ఉన్నాము, ఆనంద సమయంలో, ఇప్పుడు నువ్వు గొర్రెల వస్త్రాలు, గొర్రెల బొచ్చు ఉంటుంది కదండి, అంటే ఆ స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ కటింగ్ చేసే టైం, గొర్రెల బొచ్చు కట్ చేసినప్పుడు ఆ బొచ్చుని అమ్మినప్పుడు చాలా డబ్బు వస్తుంది. దాంతో స్వెటర్లు తయారు చేస్తారు, స్వెటర్లు, షాల్స్ ఇవన్నీ తయారు చేస్తారు. సో ఆ సమయంలో ఉన్నప్పుడు నువ్వు నాకు నా మనుషులు వచ్చి నేను పంపించాను, నువ్వు సహాయం చేయి, వాళ్ళకి జస్ట్ ఆహారం పెట్టు, వాళ్ళకి ఆహారం పెట్టి పంపించు చాలు, వాళ్ళకి బట్టలు ఏమక్కర్లా, వాళ్ళకి వస్త్రాలు అక్కర్లా, నగలక్కర్లా, నీ ఆస్తి అక్కర్లా, జస్ట్ సంతోషంలో ఉన్నాము మేము, నీ
గొర్రెల్ని ఒక్కటి కూడా హానిపరచకుండా, శత్రువుల బారిన పడకుండా మేము కాపాడాం కాబట్టి కృతజ్ఞత కలిగి కొంచెం ఆహారం పెట్టు నా మనుషులందరికీ అని దావీదు తన మనుషుల్ని పంపిస్తాడు. పంపిస్తే నాబాలు అంటాడు, దావీదెవరు? యెష్షయి కుమారుడు ఎవరు? ఈరోజు చాలామంది తన యజమానుల నుంచి పారిపోయి వస్తారు, అలాంటి వాళ్ళందరికీ నేను ఆశ్రయం ఇవ్వాలా అని వెటకారంగా మాట్లాడతాడు. చూడండి, ఈ నాబాలుకి దావీదు చరిత్ర అంతా తెలుసు కాబట్టే దావీదు ఎవరు, యెష్షయి కుమారుడు ఎవరు, తమ యజమాని అంటే సౌలు నుంచి నువ్వు పారిపోయి వచ్చావు, నువ్వేంటి నన్ను వచ్చి అడిగేది, నీకా నేను ఆహారం పెట్టేది, నీకా నీ మనుషులకా నేను సహాయం ఆశ్రయించేది, నేనేం చేయను అని చెప్పి తృణీకరించి పంపించేస్తాడు. పొందిన సహాయాన్ని ఇప్పుడు మర్చిపోకూడదు. ఒక వ్యక్తి మీకు సహాయపడితే, ఒక వ్యక్తి మీకు కష్టకాలంలో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని భద్రపరిచినప్పుడు ఆ వ్యక్తి సహాయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇక్కడ ఈ నాబాల్ అనే వ్యక్తి మర్చిపోతాడు. నమ్మక ద్రోహి అంటారు కదా, అవసరం తీరిపోయాక విడిచిపెట్టే వ్యక్తి, చాలా మూర్ఖుడు, నోటువాడు, తాగుబోతాడు, ఎవరి మాట వెండు. అట్లాంటి వ్యక్తి మరి వాళ్ళని పంపించేస్తాడు, నేనేం పెట్టను పొండి అని. పంపించేస్తే దావీదుకి మాట తెలిసి కోపం వచ్చి, నేను మేలు చేస్తే నాకు కీడు చేస్తాడా, పదండి నాబాల్ని, తన ఇంటిని, తన భార్యని, పిల్లల్ని, అందరి ఆస్తిపాస్తులు మొత్తం ఈరోజు మనం నాశనం చేద్దామని సైన్యాన్ని సిద్ధపరిచి పంపిస్తే అక్కడ ఈ మాటలు వీళ్ళు ఇలా బయలుదేరినప్పుడు సైన్యం ఈ విషయం నాబాల్ దగ్గర ఉన్న ఒక పనోడు తెలుసుకొని పరిగెత్తుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి నాబాల్ భార్య అయిన అబిగేలు చెప్తాడు, అమ్మ నీ భర్త దావీదు సైన్యం వస్తే వాళ్ళకి సహాయం చేయడు, ఆహారం పెట్టమంటే పెట్టడు, వాళ్ళని తృణీకరించాడు, కాబట్టి దావీదు నిన్ను నీ ఇంటిని నాశనం చేయడానికి వస్తున్నాడమ్మా, నీ ఇంటిని పాడు చేయడానికి వస్తున్నాడు, ఇంకా నీ భర్త బతకడం కష్టం, నీ భర్త సహాయం పొందిన చేతినే తన్నాడు, సహాయం చేసిన వారినే తృణీకరించాడు అని చెప్పి, నీ భర్త మూర్ఖుడమ్మా, ఎవరి మాట వెండి, ఏం చేయమంటావు అనేప్పుడు ఆవిడ అబిగేలు ఈ మాటలు విని వెంటనే యాక్షన్ తీసుకుంటుంది, రియాక్ట్ అవుద్ది, క్విక్గా రియాక్ట్ అవుద్ది. అదే స్థానంలో ఇంకో స్త్రీ అయి ఉంటే నేనేం చేసేది, నేను ఆడదాన్ని, నాకేం తెలుసు, నేనేం చేయలేను అంటారు. కానీ అబిగేలు వెంటనే అపవాది నా కుటుంబాన్ని నాశనం చేస్తాడేమో, అమ్మో శత్రువులు నా మీదకి వస్తున్నారు, నేను ఎలా రక్షించబడాలి, నా కుటుంబాన్ని, నా భర్తని కాపాడుకోవాలని వెంటనే తన దగ్గర ఉన్న దాసుని అంటది, ఇదిగో మన ఇంట్లో ఏదైతే మంచి ఆహారం ఉందో అన్నిటినీ ప్యాక్ చేయి, మంచి శ్రేష్టమైన ఆహారాన్ని ప్యాక్ చేసి దావీదు సైన్యం దగ్గరికి వెళ్ళి ఆయనకి ఎదురుపడి నీ దాసి వస్తుందని చెప్పు అని చెప్పి పంపిస్తుంది. ఈ అబిగేల్లో నాయకత్వపు లక్షణాలు కనిపిస్తున్నాయి నాకు, లీడర్షిప్ క్వాలిటీస్. ఒక సమస్య వచ్చినప్పుడు కుటుంబంలో పురుషుడు కనుక చవటైతే, పురుషుడు కనుక పనికిమాలినోడైతే, మూర్ఖుడైతే, భార్య జ్ఞానంతో తన కుటుంబాన్ని నడిపించుకునే స్త్రీ అబిగేల్. నాకు కొంతమంది తెలుసండి, భర్త చవట, మాట అన్నచోకు తినకూడదు కానీ చవట అంటే ఫూల్, అంటే పనికి రానోళ్ళు చాలామంది ఉన్నారు, సరిగా సంపాదించరు, సంపాదన సరిగా పని చేయరు, సోమరులుగా చాలామంది ఉన్నారండి. చాలామంది సోమరులుగా ఉండి తమ తల్లిదండ్రులకి, తమ భార్యకి, తమ పిల్లలకి భారంగా అయిపోయి గుదిబండ వలె కూర్చున్నారు. నాకు కొంతమంది స్త్రీలు ఫోన్ చేస్తారు, కొంతమంది మాట్లాడుతూ ఉంటే నా హృదయం చాలా బాధ అనిపిస్తుంది. ఏమండి, మా ఆయన పెళ్లి చేసుకున్నానండి, పని చేయడండి, అప్పుడు కూర్చొనే ఉంటాడండి, కష్టపడే పనులు వద్దంటాడండి, ఎప్పుడు 10,000 12,000 జీతమే సంపాదిస్తాడండి, ఆ 10-12,000తో ఎప్పుడండి మేము పైకి వస్తాము, ఇంచుమించు 5-6 సంవత్సరాల నుంచి అదే ఉద్యోగంలో ఉన్నాడు. బ్రదర్, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా ఆయన మారట్లేదండి, ఏమయ్యా ఆటో కొనుక్కోవయ్యా, ఏమయ్యా ఏదైనా వ్యాన్ కొనుక్కోయ్యా, ఏమయ్యా ఏదైనా వ్యాపారం పెట్టుకోయ్యా, మనం ఇంకా పైకి వెళ్దామయ్యా, పిల్లోడు పెద్దోడవుతున్నాయా, పిల్లలు పెద్దలు అవుతున్నారయ్యా, తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదయ్యా, అక్క చెల్లెల మీద, బంధువుల మీద ఆధారపడకూడదయ్యా, అందరిలో మనం చీప్ అయిపోతున్నామయ్యా, ఒక పని చూసుకోయ్యా, ఉపాధి, ఆ 10,000 7,000 ఉద్యోగాలు సరిపోవయ్యా, రేపు నీ కొడుకు స్కూల్కి వెళ్తున్నాడయ్యా, పెద్దోడవుతాడయ్యా, రేపు వాళ్ళ స్నేహితుల్ని చూసి అడుగుతాడయ్యా, డాడీ నాకు ఇది కొని, నువ్వు ఎందుకు ఇలాగే ఉన్నావు, ఏం చెప్తావు నువ్వు అని నాకు ఫోన్ చేసి చెప్తారు కొంతమంది. అప్పుడు నేను అంటాను, అమ్మా మీ భర్తకి చెప్పండి అమ్మా ఏదైనా చేయమని. అంటే చెప్పానండి పాస్టర్ గారు, చెప్పి అలసిపోయానండి, ఎంతమంది వచ్చి చెప్పినా
వినడండి, తను మూర్ఖుడు, తను ఏదైతే అనుకుంటాడో అదే చేస్తాడు, మొండివాడు నాబాలు వలె అని చెప్తారు. కొంతమంది మా పురుషులండి పని చేయడానికి ఇష్టపడరు, హాయిగా కూర్చొని ఉండాలి, కష్టం లేని ఉద్యోగం కావాలి, శ్రమ పడకూడదు, ఎంత కష్టం వచ్చినా సరే అసలు పట్టించుకోరు, లెక్క చేయరు. అవసరం వస్తే తల్లిని, తండ్రిని, అక్కల్ని, చెల్లెల్ని, బంధువుల్ని ఆశ్రయిస్తారు. ఎంతసేపు అడుక్కుని తినే బుద్ధి ఉంటుంది చూసారా, కుటుంబాన్ని కూడా పోషించుకోకుండా ఎంతసేపు వాళ్ళు పెడతారు, నా అక్క పెడుతుంది, నా అమ్మ పెడుతుంది, మా నాన్న పెడతాడు, మా మామయ్య పెడతాడు అని అడుక్కునే స్టేజ్లో ఉంటారు. అలాంటి వారు ఎప్పుడు దీవించబడరు. సోమరులండి పనికి రారు. సోమరిగా ఉండే వ్యక్తి దేవుని సేవ కొరకు, దేవుని పనులు చేయుటకు పనికిరాడు. నీ సొంత కుటుంబాన్ని, నీ భార్యని, పిల్లల్ని, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోలేకపోతే నువ్వు అవిశ్వాసి కన్నా చెడ్డవాడివి అని వాక్యంలో రాయబడింది. ఈరోజు చాలామంది పురుషులు క్రైస్తవులు అనబడుతూనే సోమరులుగా ఉన్నారు. సోమరులు దేవుని విశ్వాసులు అని అనబడడానికి కూడా అర్హత లేనివారు. నీకు వయసు వచ్చి నువ్వు నీ తల్లిదండ్రులకి ఉద్యోగం చేసి వాళ్ళకి సహకరించకుండా వాళ్ళనే బాధ పెడుతూ వాళ్ళ మీద గుదిబండగా కూర్చొని వాళ్ళని పోషించమంటుంటే, లేదా నీకు వివాహం అయ్యి నీకు భార్య ఉంటే, పిల్లలుంటే వాళ్ళ అవసరతలు తీర్చకుండా, కష్టపడకుండా సోమరిగా కూర్చుంటే, తాగుబోతనానికి చోటిచ్చి ధనమంతా తాగేసి భార్య పిల్లలకి ఏం కొనియకుండా పట్టించుకోకుండా ఉంటే నీ వల్ల ఏం ఉపయోగం? పురుషుడా, నీ వల్ల ఏం ఉపయోగం? అలాంటి స్త్రీలకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, అమ్మ నువ్వు పని చేయమ్మా, నువ్వు పని చేయి అయ్యా, నా ఇంట్లో పంపిరయ్యా, నా చిన్న పిల్లలు ఉన్నారయ్యా, నీ భర్తకి చెప్పు, నీ అత్తకి చెప్పు, నీ మామకి చెప్పు, వాళ్ళకి పిల్లల్ని అప్పగించి చిన్న బాధ్యత ఏదో ఒక పని చేయి. ఇంట్లో కూర్చొనో లేదా ఏదైనా ఉద్యోగానికి వెళ్ళో ఏదో ఒకటి చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ కుటుంబాన్ని నువ్వు నడుపుకో, నీ బిడ్డ అవసరతలు, నీ అవసరతలు తీర్చుకో అమ్మా. లేకపోతే నువ్వు చాలా ఇబ్బందులు పడతావు, ఎన్ని రోజులు అడుగుకుంటావు, ఎన్ని రోజులు అత్త మామ తల్లిదండ్రులు సహాయం చేస్తారు, నువ్వు ఏదో ఒకటి చేయమ్మా అని నేను సలహా ఇస్తా. అక్కడ ఈ అబిగేలు కూడా వెంటనే తన ఇంటిని పాడు చేసుకోకుండా, తన కుటుంబాన్ని నాశనం చేసుకోకూడదని, భర్తని కాపాడుకోవాలని పనివాడిని పంపించి అక్కడ ఆహారం అంతా అక్కడ ఇచ్చి, గిఫ్ట్లన్నీ ఇచ్చి, దావీదుని కలిసి దావీదుని అంటది, దావీదు నువ్వు రాజు అవుతావయ్యా, నువ్వు ఇప్పుడు సైన్యాధిపతిగా ఉన్నావు, కానీ దేవుడు నిన్ను రాజుగా చేస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దయచేసి నువ్వు పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుకున్నట దేవుని పని, నా భర్త మూర్ఖుడే, బుద్ధిహీనుడే, అతను నమ్మక ద్రోహం చేశాడు, నువ్వు సహాయం చేస్తే దానికి ప్రతిగా అతను అన్యాయం చేశాడు, కనీసం ఆహారం కూడా పెట్టలేదు, నేను ఒప్పుకుంటాను, కానీ నన్ను బట్టి నా భర్తని క్షమించు, దయచేసి మమ్మల్ని క్షమించు అని సమాధానపరిచింది, కౌన్సిల్ చేసింది. మధ్యలో వచ్చి ఆమె కౌన్సిల్ చేసింది, దావీదుకి మంచి సలహా ఇచ్చింది. సలహా ఇచ్చి నువ్వు రాజు అవుతావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నిన్ను దీవించును గాక, నిన్ను హెచ్చించును గాక అని ఆమె దేవుడికి వాద్యాన్ని అప్పగించేయి. దావీదు, నీ శత్రువుల్ని దేవుడు అణిచేస్తాడు, నీకు వ్యతిరేకంగా తిరిగిన వారిని దేవుడు అణుస్తాడు, నువ్వు నీ చేతులారా అన్యాయంగా అనవసరంగా ఈ మూర్ఖుణ్ణి దుర్మార్గుణ్ణి చంపి నీ చేతులకి ఆ రక్తాపరాధం తెచ్చుకోవద్దు. తన పేరు తగ్గట్టే అతను మోటువాడు, మూర్ఖుడు, వదిలే. కొంతమంది కంటే ఎంత చెప్పు, ఎంత ఖండించి వాక్యం ద్వారా ఎంత బుద్ధి చెప్పు, వినరు, మారరు. ఎన్నిసార్లు చెప్పు, నీ భార్యని ఏడిపించద్దయ్యా, తాగద్దయ్యా, పిల్లలు బాధపడుతున్నారయ్యా అంటే, ఇలా పాస్టర్ గారు రేపటి నుంచి తాగనండి అని చెప్తారు, మరలా వచ్చేవారం తాగుతాడు, పాస్టర్ గారు అయిపోయిందండి, 10 రోజులు అయిపోయిందండి తాగడం మానేసి, వచ్చే వారం 2 వారాల తర్వాత ఇదే మాట చెప్పంట, వచ్చే 2 వారాల తర్వాత కనిపించడు మనిషి, మళ్ళీ 2 నెలల తర్వాత కనిపిస్తాడు, పాస్టర్ గారు నేను మారిపోయానండి, పరిశుద్ధాత్మ నన్ను ముట్టాడండి, నాలో మీరు వాక్యం చెప్తుంటే ప్రార్థన చేస్తున్నా, నా లోపల ఏదో అయిపోతుందండి, ఏమైపోతుంది, ఏంలా నీ మాయరావు నీకు ఏమవుద్ది నీకు, నువ్వు చచ్చిపోయిన వాతపడిన మనస్సాక్షిని, ఇది ఎంత కొట్టినా నువ్వు మారవు, రాతి వంటి హృదయం, ఏమైపోద్ది, మళ్ళా నువ్వు తిరుగుతావు, డబ్బులు జేబులో పడితే, డబ్బులు జేబులో గలగలలాడితే మందు షాప్కి వెళ్తావు, సీసా పట్టుకుంటావు నువ్వు. మీరు కరెక్ట్గా చెప్తారండి,
మీకు ఎలా తెలుసండి? చూస్తేనే తెలుస్తుంది, నీ మొహం చూస్తే. ఇంకెలా తెలుస్తుంది? చాలామంది అండి తాగుడికి బానిసత్వం అయ్యి ఆడపిల్లల్ని ఏడిపిస్తారు. మా చర్చికి వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. కొంతమంది ఆడపిల్లల్ని, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, భార్యని ఏడిపిస్తారు. నువ్వు అయిపో, నేను నా తల్లిదండ్రులు ఉండే ఇంట్లోనే ఉంటా, నా తల్లి నేను తిట్టినా కొట్టినా ఏం చేసినా పడు, ఓకేనా, నేను మాత్రం కష్టపడను, నేను వేరే కాపురం పెట్టను, బాధపడు, తిట్లు తిను, అవమానించబడు, ఏం కాదు, భర్త కోసం నువ్వు అవమానపడితే నీకు ఆశీర్వాదము అని చెప్పే మూర్ఖులు ఉన్నారు ఈరోజు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. మీ భర్త గనక మిమ్మల్ని అలా ఏడిపిస్తూ ఉంటే, పుట్టింట్లో పెట్టి అందరితో తిట్టించి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని పోషించక సరిగా పట్టించుకోకపోతే అబిగేల్ వల్ల చేయండి. అబిగేల్ త్వరపడి దావీదు దగ్గర మనుషుల్ని పంపించి సమాధానపడి తన కుటుంబాన్ని కట్టుకున్నట్టుగా అబిగేల్ వలె మీరే ఏదో ఒక పని పట్టుకొని మీరు సపరేట్గా ఉండి మీ భర్త భార్య మీరిద్దరు కలిసి, అవమానాలు రోజు గొడవలు జరుగుతుంటాయి, ఏముంది సమాధానము? మీరు ఉమ్మడి కుటుంబం ఉంటారు, బాగానే ఉంటుంది. రోజు తిట్టుకొని గొడవలు వేసుకుంటూ చర్చికి వచ్చి ఆదివారం హల్లెలూయా స్తోత్రం అని పాట పాడి మళ్ళీ ఇంటికి వెళ్ళి అవమానాలు, గొడవలు, అల్లర్లు ఇవన్నీ చేసుకుంటే దానివల్ల సమాధానం ఉండదు. క్రీస్తు సమాధానం మీ ఇంట్లో ఏలుబడి చేయాలంటే మీరు ప్రేమ ఐక్యత కలిగి ఉండాలి. అక్కడ లేనప్పుడు వేరుగా ఉండి మీ కుటుంబాన్ని నడిపించుకుంటూ కొంచెం దూరం ఉంటేనే ప్రేమలు ఉంటాయండి. ఎంత తల్లిదండ్రులైనా, ఎంత భార్యాభర్తలైనా ఒకే చోట అందరు కలిసి ఉంటే ఎక్కడో అక్కడ సాతానుగాడు దూరతాడు. వంట విషయంలోనో, తిండి విషయంలో, బయటకు వెళ్ళే విషయంలో, బట్టల విషయంలో ఎక్కడో అక్కడ దూడి మొత్తం గొడవ కూడా చేస్తాడు. దానికన్నా కొంచెం దూరంగా ఉండి స్పేస్ మెయింటైన్ చేసి, ప్రైవసీ మెయింటైన్ చేసి, ప్రేమ ఐక్యతలు కలిగి జీవించినప్పుడు ఆ ఇల్లు పరలోకంలా ఉంటుంది. ఈరోజు మీరు ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారేమో, గొడవలు అవుతున్నాయేమో, బాగా రాద్ధాంతం జరుగుతుందేమో, ప్రతి చిన్నదానికి మీ మీద నేరాలు మోపుతున్నారేమో, దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. సిస్టర్, జ్ఞాపకం చేసుకోండి. మీరు పని చేయండి. మిమ్మల్ని ఎక్కడైతే అవమానించారో, నువ్వు ఏమి చేయలేవు, నువ్వు బయటికి వెళ్ళి బతకలేవు అమ్మా, ఏం చేస్తావో చూస్తాను, నీ అంతు చూస్తాను అంటున్నారేమో, నీ మీద ఛాలెంజ్ చేస్తున్నారేమో. దేవుడు మీతో ఉన్నాడు. దేవుడు అలా అన్యాయంగా విడిచిపెట్టడు. అబిగేల్ని దేవుడు వాడుకొని తన కుటుంబాన్ని రక్షించాడు దావీదు దగ్గర. దావీదు అంత సైన్యంతో వచ్చినప్పుడు కూడా అబిగేలు మాటలకు విని సైలెంట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు, తిరిగి వెళ్ళిపోయాడు వెనక్కి. అంత పెద్ద సైన్యాధిపతి దావీదు రాజు అవబోతున్నాడు, అంతమంది సైన్యాన్ని చూసి ఒక్క స్త్రీ హ్యాండిల్ చేసి మొత్తాన్ని సమస్యనంతా క్లోజ్ చేసింది. అలాగా మీరు కూడా జ్ఞానంతో నడుచుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సామెతల గ్రంథం 31 అధ్యాయంలో 25, 26, 27 వచనాలు రాయబడింది. జ్ఞానం కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. హల్లెలూయా. చాలామంది పురుషులు జ్ఞానం కలిగి తను నోరు తెరుచును. స్త్రీ జ్ఞానంతో నోరు తెరవాలండి. స్త్రీ జ్ఞానంతో నోరు తెరిచినప్పుడు కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఎవరైతే స్త్రీలు జ్ఞానంతో మాట్లాడతారో, కృపగల సందేశాలు, కృపగల మాటలు, దయతో మాట్లాడతారో ఆ కుటుంబాల్లో సమాధానము, సంతోషము, ఆశీర్వాదం ఉంటాయి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. హల్లెలూయా. ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. స్త్రీ తన భర్త ఏం చేస్తున్నాడు, ఎప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, తన స్వభావం ఏంటి, ఎప్పుడు తనకి ఏం చెప్పాలి అని తెలుసుకోవాలి. కొంతమంది స్త్రీలు మూర్ఖంగా ఉంటారు. ఏది చూస్తే ఫోన్లో నాకు ఇది కొంటావా లేదా, కొంటావా సస్తావా, ఎట్లా చేస్తావో నాకు తెలీదు, నా పక్కింటి ఆవిడ కొనుక్కుంది, నా ఫ్రెండ్ కొనుక్కుంది, నాకు కావాలి. చర్చిలో మా ఫ్రెండ్ ఆ సిస్టర్ కొత్త చీర కట్టుకొని వచ్చింది, కొత్త మోడల్ అంట, కొంటావా లేదా, నేను కూడా ఈ సండే వేసుకోవాలి. అలా కార్లో వచ్చారు, వాళ్ళు నగలు వేసుకున్నారు, వాళ్ళు ఇది కొన్నారు, అది కొన్నారు, నాకు కావాలి. వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉంది, నాకు ఐఫోన్ కొనివ్వు. ఏది చూస్తే అది అడిగి భర్తని సతాయించకూడదు. అర్థం చేసుకోవాలి, నా భర్త సంపాదన అంతా, అతను ఎంతవరకు చేయగలడు, తన
సంపాదన ఎంత, నా కుటుంబంలో రాబడి ఎంత, ఇంటి రెంటు, కరెంటు బిల్లు, పిల్లల చదువులు అన్నీ కట్టుకోగా మాకు మిగిలేది ఎంత, మా స్తోమత ఏంటి, మా స్థాయి ఏంటి. మన స్థాయి, మన స్తోమత, మన ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మనం నడుచుకోవాలి. ఎవరినో చూసి, ఎవరో బాగున్నారని, ఎవరో ఎంతో కొనేస్తున్నారని మనం ఎప్పుడు కూడా గొడవపడి మన కుటుంబాన్ని, మన ఆర్థిక స్థితిని పాడు చేసుకోకూడదు. కొంతమంది అంటారు, బ్రదర్ అప్పులు పాలైపోయానండి నా భార్య వల్ల, చూసిందల్లా కొనాలంటదండి, షాపింగ్ భయంకరంగా చేస్తుందండి, ఎవరు ఏది చేస్తే అది చేయాలంటది, తన్ని పోషించలేకపోతున్నానండి, తన్ని పోషించాలంటే బ్యాంకులు కన్నాలు వేయాలండి, నా ఉద్యోగం జీతం సరిపోవట్లేదండి అనేవాళ్ళు పురుషులు ఉన్నారు. స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉంటే తన కుటుంబాన్ని, తన ఇంటి వారి నడతల్ని బాగుగా కనిపెట్టును. భర్త ఎలా ఉన్నాడు, నా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ హృదయం ఏంటి, వాళ్ళకి మనం ఏం చేయగలము, వాళ్ళ అవసరతలు ఏంటి, జ్ఞానంతో నడుచుకోవాలి స్త్రీ. స్త్రీ తన ఇంటిని పరిశీలించాలి. స్త్రీ గనక నిర్లక్ష్యంగా ఉంటే, పట్టించుకోకుండా ఉంటే అపవాది దూరతాడు. అపవాది దూరి కుటుంబాన్ని పాడు చేస్తాడు. ఈరోజు చాలామంది అండి ఫైనాన్షియల్ విషయాల్లో, ఆర్థిక విషయాలలో సాతానికి చోటిచ్చి కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. ఫైనాన్షియల్ స్టేటస్లో చాలామంది బాధపడుతున్నారు. అప్పుల పాలం అయిపోయామండి, డబ్బులు లేవండి, డబ్బులు సరిపోవట్లేదండి, ఏం చేయమంటారండి, ఏం చేయమంటారండి అని చాలామంది బాధపడుతున్నారు. ఏంటి కారణం అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్, విజ్డమ్ లేదు. నీకు దేవుడు ఇచ్చిన ధనాన్ని ప్రార్థన చేసి దేవుడికి దశంభాగం ఇచ్చి మిగతా డబ్బుని ఈ దేనికి ఎంత వాడాలి, ఇది అవసరమా, కొనే ముందు ప్రతి స్త్రీ ఆలోచించాలి, ఇది మనకు అవసరమా, ఎందుకు కొంటున్నాను నేను, ఇది ఎవరో చేశారని నేను చేయాలని కాదు, మీరు చేయాలని కాదు, మీకు ఎందుకు అవసరం, ఇప్పుడు అవసరమా అని ఆలోచించాలి మీరు ఎప్పుడైనా సరే. ఇప్పుడు నాకు అవసరమా, అవసరం ఉంటే తీసుకోండి, అవసరం లేకుంటే వద్దు. అనవసరంగా ఇంటి నిండా చెత్త నింపుకోవడం వల్ల ఉపయోగం లేదు. స్త్రీ జ్ఞానవంతురాలైతే కొంచెం డబ్బు దాస్తుంది తన పిల్లల చదువుల కొరకు. ఇలా పండగలు వచ్చినప్పుడు, క్రిస్మస్లు వచ్చినప్పుడు, న్యూ ఇయర్లు వచ్చినప్పుడు బట్టలు కొనిస్తుంది. చాలామంది అంటారు, క్రిస్మస్ పండగ టైంలో, న్యూ ఇయర్ టైంలో బట్టలు కొనలేని డబ్బులు లేవండి, ఏం చేయమంటారండి, మా అబ్బాయి పుట్టినరోజు అండి, మా అమ్మాయి పుట్టినరోజు అండి, బట్టలు డబ్బులు లేవండి అని. తర్వాత నువ్వు ఎందుకు బాధపడతావు? ముందే నువ్వు కనుక డబ్బు దాచితే, ఉన్నప్పుడే నువ్వు జ్ఞానంతో దాచితే, ఇన్వెస్ట్ చేస్తే, సేవ్ చేస్తే అది అవసరం టైంలో యూస్ అవుతుందిగా. చాలామంది స్కూల్ ఫీజులు కట్టాలి, కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, యాన్యువల్ ఫంక్షన్, అప్పుడు పిల్లలకి డబ్బులు ఇవ్వాలి, పిల్లలు బయట ఎక్కడికైనా వెళ్తారు, ఆ టైంలో డబ్బులు ఇవ్వాలంటే మనం సేవ్ చేయాలి. వచ్చింది ఎలా వస్తే అలా దోబరా, ఈరోజు వచ్చింది ఈరోజు ఎగరగొట్టు, రేపటి గురించి ఎందుకు అని నిర్లక్ష్యంగా ఉంటే, ఫైనాన్షియల్గా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. గొడవలు, డబ్బులు లేక విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బులు సరిపోక నా భర్త పోషించట్లేదు, నేను అడిగింది ఇవ్వట్లేదని విడాకులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మాట ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి ఒక మాట అంటే 10 మాటలని, 10 మాటలంటే 100 మాటలని గొడవలు పడ్డోళ్ళు ఉన్నారు. ఇంకో కేటగిరీ ఏంటంటే ప్రతిదీ ఇంట్లో భార్యాభర్తల మధ్యలో జరిగేది తల్లికి తండ్రికి చెప్పుకొని మధ్యలో వాళ్ళని తీసుకొచ్చి గొడవ పెట్టి విడాకులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఏ జాబితాకి చెందిన వారైనా సరే దేవుడు ఈరోజు అంటున్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది, తన ఇంటి నడతల్ని బాగుగా కనిపెడుతుంది. నీ భర్త స్వభావం ఏంటి, నీ భర్తని ఎలా నువ్వు ప్రేమించాలి, తనని ఎలా హ్యాండిల్ చేయాలి నీకు తెలియాలి. అబిగేలు తన భర్తని హ్యాండిల్ చేసే విధంలో జ్ఞానవంతురాలు. భర్తకి చెప్పలా, తను దావీదు దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశానని. వెళ్ళి వచ్చాక చెప్పింది. అప్పటికే తాగేసి ఫుల్గా ఉన్నాడు ఆయన. ఇంకా అప్పుడు చెప్పగానే తాగినదంతా దిగిపోయిందంట, మొత్తం అంతా దిగిపోయింది. షాక్ అయిపోయాడు. ఏంటి నువ్వు దావీదుని కలిసావా, ఏంటి నువ్వు నా గురించి చెప్పావా, సమాధానపరిచావా, నన్ను చెప్పడానికి వచ్చాడా, భయపడిపోయాడు. కాళ్ళు చేతులు వణిగిపోయి తాగిందంతా దిగిపోయింది ఆయనకి. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత దేవుడు మొత్తాడు, అతను చనిపోయాడు, అది వేరే విషయం. కానీ ఆమె జ్ఞానంతో హ్యాండిల్ చేసింది ప్రాబ్లమ్ని. ఆమెకున్న జ్ఞానాన్ని, వివేకాన్ని చూసి దావీదే మెచ్చుకున్నాడు. నువ్వు చాలా జ్ఞానవంతురాలివి, నీ వివేకాన్ని బట్టి నిన్ను మెచ్చుకుంటున్నాను, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడని దావీదే ఆవిడ్ని కొనియాడతాడు. జ్ఞానవంతురాలు కొనియాడబడను. జ్ఞానవంతురాలు నీకు కొనియాడతారు, నువ్వు చాలా గొప్పదానివమ్మా. తన పిల్లలు నువ్వు గొప్పదానివమ్మా అంటారు. భర్త అంటారు, నేను చేసుకున్నందుకు నా అదృష్టం, నువ్వు చాలా జ్ఞానవంతురాలివి. సేవలో
ఒక పురుషుడికి తన భార్య జ్ఞానవంతురాలుగా ఉంటేనే సేవకుడు సేవ చేయగలడు. చాలామంది సేవ చేయలేకపోతున్నారు తెలుసా? పెళ్ళాక పెళ్ళాక సేవలో వెనక్కి వెళ్ళిపోతున్నారు. సేవ చేయట్లా, ముందుకు వెళ్ళట్లా. భార్య సపోర్ట్ చేయట్లేదండి. నేను సేవ చేద్దాం, మనం అక్కడికి వెళ్దాం అంటే నా భార్య రానంటుందండి. నా తల్లిదండ్రులు ఉన్న ఊర్లోనే ఉంటా, నేను పుట్టిన ఊర్లోనే సేవ చేయి ఉంటే, నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి రా, కొత్త కొత్త ప్రాంతాలకు నేను రాను, రిస్క్ చేయలేను, వీలైతే నువ్వు పో, నేను రాను అని సేవకి నా భార్య ఆటంకంగా ఉందండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలా ఉండద్దమ్మా. దేవుడు పిలిచిన పిలుపు చాలా గొప్పది. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడు పిలిస్తే దేవుడు కాపాడతాడు, సహాయం చేస్తాడు. కాబట్టి దయచేసి సేవ పిలుపు ఉంటే మీరు మీ భర్తలకి సహకరించండి. మీ కుటుంబాల్లో దేవుడి చిత్తం తెలుసుకోండి. దేవుడి చిత్తం లేకుండా ఏ పని చేయొద్దు. దేవుడి చిత్తం తెలుసుకొని ఉద్యోగం, వ్యాపారం, సేవ ప్రతిదీ దేవుడి చిత్తం తెలుసుకొని భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యాలు కుటుంబంలో చూస్తాము. పిల్లలు మంచిగా ఎదుగుతారు. పిల్లలు మీరు ఏదైతే చేస్తారో పిల్లలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. మీరు మాటలు, మీ నడత, మీ బిహేవియర్ ప్రతిదీ వాళ్ళు స్కాన్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని. మీరు నడిచే స్థితిని బట్టే మీ పిల్లలు రేపు పెద్ద అయ్యాక వాళ్ళు బిహేవ్ చేస్తారు. మీరు గొడవ పడుతూ, అల్లరి చేస్తూ, ప్రతిదానికి ప్రార్థాంతం చేస్తూ సమాధానం లేకుండా జీవిస్తే రేపు వాళ్ళకు కూడా అలాగే అవుద్ది. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు అని వాక్యంలో ఉంది. కాబట్టి జ్ఞానవంతురాలు స్త్రీ వలె పెద్ద పిల్లలు ఉంటే మీరు ఏదైనా మాట్లాడుకోలేదని గొడవ ఉంటే దయచేసి వాళ్ళ ముందు మాట్లాడద్దు. వాళ్ళ పసి హృదయాలు చాలా గాయపడతాయి. చిన్నప్పుడే పిల్లలు అవన్నీ విన్నప్పుడు వాళ్ళ హృదయాలు గాయపడి వాళ్ళు కఠినమైపోతారు. వాళ్ళు అదే చేస్తారు. మా అమ్మ ఇలా చెప్పింది, తిట్టింది మా నాన్నని, ఓహో నేను కూడా నేను పెద్దలైతే రేపు పెద్దగా ఇట్లాగే తిట్టాలేమో, మా అమ్మ దురుసుగా మాట్లాడుతుంది, మా నాన్న బూతులు మాట్లాడుతున్నాడు, నేను కూడా బూతులు మాట్లాడాలేమో. చాలామంది పిల్లలు బూతులు మాట్లాడడం నేను చూశాను. ఏంట్రా ఎందుకు మాట్లాడుతున్నారో బూతులు అని నేను కొంతమంది పిల్లల్ని అడిగితే వాళ్ళు అంటారు, మా నాన్న మాట్లాడతాడండి, మా స్కూల్లో నా ఫ్రెండ్స్ మాట్లాడతారండి. ఏంటి అరుస్తావు ఎందుకు అంటే, మనం పిల్లలు పెరిగే ఆ వాతావరణం, ఆ స్కూల్ ఫ్రెండ్స్, లేకపోతే మనం ఎలా ఉంటామో అదే వాళ్ళ మీద ఇంపాక్ట్ అవుద్ది. కాబట్టి జాగ్రత్తగా మన పిల్లల్ని పెంచాలి. లేకపోతే అపవాది వాళ్ళ భవిష్యత్తుని పాడు చేస్తాడు. జ్ఞానవంతురాలు తన ఇంటి వారి నడత ప్రతిదిగా చూస్తుంది. తర్వాత ఒక మాట ఉంది, త్వరగా చూద్దాం. తనంటది, అది పని చేయకుండా భోజనం చేయదు. పని అంటే ఉద్యోగం ఒకటే కాదండి. ఇంట్లో ఆడది అంట్లు తోమి, ఇల్లు తుడిచి, బట్టలు ఉతికి, వంట చేసి, పిల్లలకి బాక్సులు కట్టి, స్నాక్స్ చేసి ఎన్ని పనులు చేస్తుంది తెలుసా? ఉద్యోగం పురుషుడైనా 9 hours జాబ్ చేస్తాడు, కానీ ఆడది చేసే పని 24 hours స్త్రీ చేసినట్టు పురుషుడు చేయలేడు. కొన్నిసార్లు నేనే అనుకుంటా, నేనైనా కొంచెం నేను అలసిపోతే వెళ్ళి పడుకుంటాను, తల మీద చేయబెట్టుకొని, నేను ఇంకా నా వల్ల కావట్లేదని. కానీ నా భార్య పని చేస్తూనే ఉంటుంది ఏదో ఒకటి. టైంకి చేయాల్సిందే. వంట చేయాలి, పిల్లలకి స్కూల్ బాక్స్ కట్టాలి, తర్వాత వాక్యం ప్రిపేర్ అవ్వాలి, వాక్యం చెప్పాలి, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఆగడానికి లేదు. తెల్లవారుజామున లేయాలి, ప్రార్థన చేయాలి. సో నాకు అర్థమైంది ఏంటంటే, స్త్రీలకు ఉన్న ఓపిక, స్త్రీలలో ఉన్న ఆ పని తత్వము అది చాలా కష్టం. స్త్రీల్లో ఉండే ఆ ఓర్పు అనేది పురుషుల్లో ఉండదు. స్త్రీలు చాలా ఓర్పుగా ఉంటారు. సో జ్ఞానవంతులైన భార్య మీకు దొరికితే మీ భార్యని ప్రేమించండి. మీ భార్యకి మీరు ఈక్వల్ రైట్స్ అండి. అంటే ఏంటంటే, చాలామంది పురుషులు ఆడదే కదా, స్త్రీయే కదా, నా ఇంట్లో ఉంది అని తక్కువగా చూస్తారు, లోకుగా చూస్తారు. అలా చూడద్దు. నీ స్త్రీలో ఉన్న టాలెంట్, నీ వైఫ్లో ఉన్న టాలెంట్ ఏదో తెలుసుకొని ఆ వైఫ్కి ఇవ్వాల్సిన ఆపర్చునిటీ నువ్వు ఇచ్చినప్పుడు, తన ఎబిలిటీకి ప్రకారంగా, తనకు సామర్థ్యం ప్రకారంగా తనకి ఆపర్చునిటీ ఇచ్చి తనని షైన్ చేసినప్పుడు ఆ రంగంలో తను గొప్ప స్థాయిలో వెళ్తుంది. కొంతమంది బట్టలు కుట్టే విషయంలో, కొంతమంది ఈ పెయింటింగ్ వేసే విషయంలో, కొంతమంది ఉద్యోగాలు చేసే విషయంలో, కొంతమంది మాట్లాడే విషయంలో, కొంతమంది వాక్యం చెప్తారు, పాటలు పాడతారు, కొంతమంది పరిచర్య చేసే విషయంలో ఆ టాలెంట్ ఉన్నప్పుడు మనం అది ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, పుష్ చేయాలి. వాళ్ళని వెనక్కి లాగితే రేపు దేవుడికి మనం లెక్క చెప్పాలి. క్రైస్తవులుగా ఉన్నప్పుడు మీ భార్య బాగా పాటలు పాడితే ప్లీజ్ చర్చిలో ఎంకరేజ్ చేయండి, అమ్మా నువ్వు పాటలు పాడమ్మా అని చెప్పండి. సాక్ష్యం చెప్తే సాక్ష్యం చెప్పించండి. ఒకవేళ మీరు సేవకులైతే మీ భార్య సేవ చేస్తానండి, నేను మీతో వాక్యం చెప్తానండి, చెప్పించండి, తప్పేం లేదు. కొంతమంది వచ్చి చెప్తారు, మూర్ఖులు అనకూడదు. కానీ ఏంటి,
స్త్రీలు ప్రసంగం చేయొచ్చా? నీకు భర్త లేడా? నీ భర్త ఉన్నాడుగా, నువ్వు ఎందుకు చెప్తున్నావు? నీ భర్తకి ఇంట్లో చెప్పుకోవచ్చు కానీ పిల్లలకి మీడియాలో వచ్చి చెప్పాలా? ఎక్కడ రాస్తుంది లోపలే కూర్చొని దాక్కొని చెప్పాలని? దయచేసి ఇలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు. క్రీస్తులో స్త్రీ అని లేదు, పురుషుని లేదు, అందరూ సమానమే. ఆల్ ఆర్ ఈక్వల్. పురుషుణ్ణి దేవుడు ఏ విధంగా పిలిచాడో స్త్రీని కూడా పిలిచాడు. బైబిల్లో దెబోరా అనే ఒక ప్రవక్తరాలు ఉంది. మగ్దలేని, మరియా, సలోమి, మార్తా వీళ్ళందరినీ ఎందుకు వాడుకున్నాడు ఆయన? అందరు ఎందుకు ఉపచారం చేశారు? మార్తను ఎందుకు అన్నాడు? మార్త ఎందుకు ఉపచారం చేసింది? మరియా ఎందుకు ఆ అత్తరు పగలగొట్టి యేసుప్రభు పాదాల దగ్గర పెట్టి ఆయన్ని ఘనపరిచింది? ఆయన ఎందుకు అన్నాడు ఈమె చేసిన పని సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అన్ని చోట్ల ఈమె గురించిన సంగతి చెప్పబడుతుందని ఎందుకు అన్నాడు? పునరుత్థానం అయ్యాక ఎందుకు మొదట స్త్రీలకు కనిపించాడు? ఏంటి? 120 మందిలో మేడగదిలో ఉన్నప్పుడు ఎంతమంది స్త్రీలు ఉన్నారు అక్కడ? పురుషులే ఉన్నారా? కాదండి. వాక్యాన్ని సరిగా తెలియని వాళ్ళు, అజ్ఞానంలో ఉన్న వాళ్ళే స్త్రీలని చీప్గా మాట్లాడతారు. ఇప్పుడు కూడా కొన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు, స్త్రీని స్టేజ్ మీద ఎక్కకూడదు, స్త్రీ వాక్యం చెప్పకూడదు, మీడియాలోకి వచ్చి మాట్లాడకూడదు. తల మీద అప్పుడప్పుడు మా వైఫ్ అండి తల మీద కొంచెం వెళ్ళిపోతే మో చూడు సిస్టరు అమ్మా ముందు తల సరిగ్గా కప్పుకోను, తర్వాత వాక్యం చెప్పు. మా కమెంట్లు చేస్తారు, నీకు తల మీద జుట్టు మీద తల మీద ఉన్న ఆ గుడ్డ కావాలా, లేకపోతే నువ్వు వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాటలు కావాలా? కొంతమంది స్కాన్ చేస్తారండి, ఏ రంగు బట్టలు వేసుకుంది ఈవిడ, చేతిలో ఏమేసింది, మెడలో ఏమేసింది, దో తల మీద దో 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 ఊడిపోతుంది చూడు, దో చున్నీ ఊడిపోతుంది చూడు, తల మీద సరిగా వేసుకో, ముందు తల మీద తల కప్పుకోకుండా నువ్వు వాక్యం ఏం చెప్తావు? కమెంట్లు చేస్తారండి. అదే ఏదో కొన్నిసార్లు జారిపోద్ది, అంతకీ జారిపోయినందుకు మాత్రాన నువ్వు వాక్యం చెప్తే నువ్వు ఆ వాక్యం అనరా? ఇదా మనం నేర్చుకునేది? ఇది మూఢభక్తి, అంధవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు. కాదండి, పరిశుద్ధాత్మ దేవుని మాటలు శక్తితో ఉంటుంది, శక్తితో క్రియతో ఉంటుంది, ఆత్మతో శక్తితో. పరిశుద్ధాత్మ దేవుడు చూడ్డు, నువ్వు జుట్టు కప్పుకున్నావా, గుడ్డ వేసావా, గుడ్డ పీకావా, ఏదో జారిపోయింది కదా నువ్వు చెప్తే మాటలు చల్లవు, ఇవి కాదు. ఆత్మతో శక్తితో నువ్వు ప్రేరేపించబడి వాక్యం చెప్పాలి. నిజమే, కావాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి, పెట్టుకోవాలి. కొన్నిసార్లు బై ఛాన్స్ అది మిస్ అయిపోయినప్పుడు మనం అలా విమర్శించకూడదు. చాలామంది తెలుగు వాళ్ళని చూశాను, కొంతమంది జడ్జిమెంటల్ క్రిటిక్స్. ఇంకా వాడు వాక్యం ఎందుకు వింటాడంటే ఆమెను ఎట్లాగా పెట్టాలి, ఏలెట్టి ఎలా చూపించాలి అని ఎందుకే వింటారు కొంతమంది. అదొక కేటగిరీ. అలాంటి వాళ్ళకి నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు మారరు. సామెతల గ్రంథం ఇదే అధ్యాయంలో ఇంకో 2 మాటలోనే చూద్దాం. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమీయదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. హల్లెలూయా. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. అందం మోసకరం అంటండి. చాలామంది అందం కావాలి, అందం కావాలి, అందాన్ని కొరుక్కొని తింటావా మా అమ్మ అనేది. ఎరా అందాన్ని అందం 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 అంట, అందాన్ని కొరుక్కొని తింటారా? జ్ఞానవంతురాలుగా ఉండాలి. అందం మోసకరము. అందంగా ఉండే ఆడవాళ్ళు మంచివాళ్ళు అని ఉంటారని 100% నమ్మడానికి లేదు. అందం వెనక మోసం ఉంటుంది. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. చాలామంది అండి అందం వెనకాల వెళ్తారు. నాకు అందమైన అమ్మాయి కావాలి, ప్రార్థన చేసినా చేయకపోయినా, విశ్వాస అయినా కాకపోయినా, చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లా, నాకు అందమైన అమ్మాయి కావాలి, నాకు అందమైన అబ్బాయి కావాలి, అప్పుడే పెళ్లి చేసుకుంటా అని మొండి పడతారు కొంతమంది. పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి బ్యూటీ పార్లర్కి వెళ్ళి నెలకి 5-6 వేలు తగిలేసింది అనుకోండి, వాడికి క్షవరం చేసింది అనుకోండి, అప్పుడు తెలుస్తుంది అయ్యో అందం అందం అనుకున్నా జేబు ఖాళీ చేస్తుందే, తప్పు చేశాను. అందం కన్నా దేవుని యందు భయభక్తులు కలిగి అమ్మాయి వాక్యం చదువుతుందా, ప్రార్థన చేస్తుందా, చర్చికి వెళ్తుందా, దేవుడి సేవలో ఏదైనా పార్టిసిపేట్ చేస్తుందా అని నేను చూసుకొని ఉంటే బాగుండేదే. అనవసరంగా నాకు అందమైన అమ్మాయి కావాలి,
నాకు చాలామంది నాతో చెప్తారు, నార్త్ ఇండియా అమ్మాయిలు నాకు కావాలండి, ఆ, నాకు ఫారినర్స్ని పెళ్లి చేసుకోవాలండి అని చెప్తారు. అంటే ఏంటి, అందం కావాలి, అంతేగాని వాళ్ళ గుణం అక్కర్లా. అందం వెనకాల మోసం ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. అందంగా ఉన్న అమ్మాయి మంచిదని కాదు, అలా అని అందంగా లేని అమ్మాయి చెడ్డదని కాదు. అమ్మాయి దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉందా, తన స్వభావం ఎలాంటిది, క్యారెక్టర్ ఏంటి, తగ్గించుకుంటుందా, అడ్జస్ట్ అవుతుందా, పని చేయగలుగుతుందా, వాక్యం చదువుద్దా, ప్రార్థన చేస్తుందా, పని చేయగలుగుతుందా, మాతో ఇముడుకోగలుగుతుందా, లేదా ఈగో ఉందా. చాలామంది ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్, పెళ్ళాక భార్యాభర్తలు ఉన్నా సరే సమాజానికి భార్యాభర్తలు, అంతేగాని ఇంట్లో భార్య ఒక రూము, భర్త ఒక రూము, నీ సంపాదన నీది, నా సంపాదన నాది, నువ్వు ఎంత ఖర్చు పెడతావు ఇంటికి, నేను ఎంత ఖర్చు పెట్టాలి చెప్పు, నీ జీతం నీది, నా జీతం నాది. ఇలాగా గొడవలు అయిపోయి ఈగోలతో, పోటీతత్వంతో, పంతాలతో కుటుంబాన్ని పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మీరు దేవుడికి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మీ కుటుంబాన్ని కడతాడు. మీ భర్త ఎలాంటి వాడైనా, మీ బంధువులు, మీ అత్తమామలు ఎలాంటి వారైనా సరే, దేవుడు అందరినీ మీ జ్ఞానం ద్వారా, మీ వివేకం ద్వారా వాళ్ళని మారుస్తాడు. హల్లెలూయా. మరొక మాట, మీరు చేసిన పని బట్టి రేపు మీ భర్త, మీ పిల్లలు అంటారు, నా భార్య బట్టే నేను ఇలా ఉన్నానండి, నా భార్య చాలా ఓర్పు కలిగిందండి, చాలా సౌమ్యురాలండి, చాలా ప్రార్థనా పరురాలండి, ఆమె ప్రార్థనయే నేను ఈరోజు ఇలా ఉన్నానండి. నేను కొంతమంది సేవకుల్ని చూసినప్పుడు నేను వాళ్ళని వెనకాల వాళ్ళ భార్యని చూస్తా, ఈ తల్లి, ఈ సిస్టర్ ప్రార్థన చేయబట్టే ఈ అయ్యగారు ఇలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు దీవించబడ్డారు, వాళ్ళ పిల్ల తరాలు సేవ చేస్తున్నారు. స్త్రీ ప్రార్థన లేకుండా సేవకుడు సేవ చేయలేడు, తెలుసా మీకు? ప్రతి సేవకుడు వెనకాల ఒక తల్లో, ఒక చెల్లో, ఒక భార్య ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో దాగి ప్రార్థన చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రార్థన బట్టే ఈరోజు వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్ల తరాలు, వాళ్ళ భర్తలు సేవ చేయగలుగుతున్నారు. ఆ ప్రార్థించే స్త్రీ ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబం, ఆ పరిచర్య దీవించబడుతుంది. సేవలో స్త్రీ ఉండాలి, స్త్రీ లేకుండా సేవ చేయలేము. మీకు మళ్ళీ చెప్తున్నా, సేవలో స్త్రీ ఖచ్చితంగా ఉండాలి. స్త్రీ ఉంటేనే వంట చేయగలుగుతుంది, స్త్రీ ఉంటేనే వాక్యం చెప్తుంది, స్త్రీ ఉంటేనే ప్రార్థన చేస్తుంది, స్త్రీ ఉంటేనే పాటలు పాడుతుంది, స్త్రీ ఉంటేనే ఆ స్థలం చక్కగా మెయింటైన్ చేయగలుగుతుంది. మీ భార్య ఊరు వెళ్ళింది అనుకోండి 4 రోజులు, ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది, చాలా చండాలంగా ఉంటుంది. అదే భార్య ఇంట్లో ఉంటే కిచెన్, హాల్, బెడ్రూమ్స్ అన్నీ నీట్గా, ప్రతిదీ క్రమంగా పెడుతుంది. కాబట్టి స్త్రీ ఉండాలి, స్త్రీ చేసినట్టు పురుషుడు చేయలేడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీ కనువిప్పు కలిగించే విధంగా నేను కొన్ని మాటలు చెప్తున్నా. మీ భార్య ఉంటే మీ భార్యను ప్రేమించండి. మీ భార్యకి దయచేసి సమాధాన పడవండి. గొడవలు అవుతూ ఉంటే, అల్లర్లు అవుతూ ఉంటే, మనస్పర్ధలు అవుతూ ఉంటే క్షమాపణ అడగండి. ఈ 3 మాటలు వాడండి. థ్యాంక్ యూ, సారీ, ప్లీజ్, ఈ 3 మాటలు వాడండి. వాడినప్పుడు అది మీకు తెలుస్తుంది, మీకు కృతజ్ఞత కలిగి ఉంటారు, థ్యాంక్స్ గివింగ్ కలిగి ఉంటారు. ఒక భార్య అందంట, ఏమయ్యా నువ్వు నన్ను చూస్తేనే పాములు జెర్రులు తేలినట్టు చూస్తావు, ఒక వారం రోజులు నువ్వు హోటల్లో ఎలా తింటావో అలాగే నేను నీకు బిల్లు వేస్తా, ఓకేనా? సో ఆ వారం రోజుల బిల్లు నాకు ఇవ్వు చాలా అందంట. అని అనంట, ఓకే ఏముంది ఇచ్చేస్తా అన్నంట. పొద్దున కాఫీ ఇచ్చిందంట, కాఫీ, టిఫిను, మధ్యాహ్నం అన్నం, సాయంత్రం టీ, మళ్ళీ రాత్రి భోజనం పెట్టిందంట. ఈరోజు నీ బిల్లు 300 అయిందంట. అలాగే అన్నాడంట. వారం తర్వాత 300 × 6 1800 అయిందంట. అన్నాడంట. బట్టలు ఉతకడానికి 500 అయింది వారానికి, తర్వాత అంట్లు తోమడానికి 500 అయింది. ఇలా ప్రతి దానికి లెక్కేసిందంట. లెక్కేసి చూస్తే అన్నాడంట, అమ్మ నా జీతం కూడా సరిపోదు, నీకు దండం తల్లే, ఇంకోసారి నేను నీతో పెట్టుకోను అన్నాడంట. అలాగా నేను ఇచ్చేస్తా, నేను చేసేస్తానంటే ఎక్కడ చేయగలమండి? హోటల్కి వెళ్తే మీకు తెలుసు కదా ఎంత అవుద్దో బిల్లు. సో హోటల్ లాగా మనం భార్యని మనం పని మనిషిలా ట్రీట్ చేస్తే ఆ అమ్మాయి ఆమె దానికి సమాధానం ఇచ్చిందంట. అప్పుడు తనకు అర్థమైందంట, అవును నా భార్య చౌక్కి దొరికింది, ఫ్రీగా దొరికింది, నేను తెలుసుకోవాలా తన విలువ ఏంటో అని ఆలోచించాడంట. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ఈ వాక్యం ద్వారా నేను మీకు చెప్తున్నాను, ప్రేమించండి, క్షమించండి, ఒకరి తప్పులు ఇంకోరు ఓర్చుకొని సరి చేసుకోండి. ప్లస్ మైనస్ ఎలా ఉంటుందో
కరెంట్లో 2 వైర్లు ఉంటాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఎలా ఉంటాయో అలాగే మీరు ఉండాలి. కొంతమందిలో భర్తలు బాగుంటారు, కొంతమందిలో స్త్రీలు బాగుంటారు. కాబట్టి ఇద్దరు ఒకరినొకరిని అడ్జస్ట్ అవుతూ ప్రేమ కలిగి నడిచినప్పుడు ఆ కుటుంబం దీవించబడుతుంది. మీ పిల్లలు ఆశీర్వించబడతారు. మీరు సఖ్యంగా ఉంటే మీ పిల్ల తరాలు దీవించబడతాయి. మీరు వేసే ఆ పునాది, ఆ సమాధానం, ఆ ప్రేమ, ఐక్యత, ఆ విశ్వాసం, ఆ భక్తే రేపు మీ పిల్లలకి ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా.